శ్రీరామనవమి హనుమాన్ జయంతి పర్వదిన పండుగల సందర్భంగా గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి హనుమాన్ జయంతి పర్వదిన పండుగల సందర్భంగా గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు ఆధ్వర్యంలో పిఎన్ఆర్ గార్డెన్ లో పీస్ కమిటీ శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రలు, పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జాతి, మతం, కులం, వర్గం అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే మత పెద్దలు, కుల పెద్దలు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా పలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరచాలన్నారు. ఈ మధ్య కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా చాలా మంది సోషల్ మీడియాల ద్వారా వైరల్ చేయడం జరుగుతుంది. అలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదని సూచించారు. అన్ని మతాలను, కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పు చేసిన వారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందన్నారు. ముఖ్యంగా యువతతో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వారిపై ఒక నిఘా పెట్టాలని సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిగే శోభయాత్రలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. యువతకు మంచి ఆలోచనలు సూచించారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. సార్ గజ్వేల్ పండుగలో ఉండడం ప్రతి ఒక్కరు సార్, ప్రతి ఏ పండుగ ఉన్నా కానీ మీరు చెప్పినట్టుగా ప్రతి చిన్న ఇష్యూ ఏది ఉన్నా కానీ నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మనం చెప్పినట్టుగానే వినే విధంగా సామరస్యంగా వ్యక్తున్నాం సార్. మా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి తరఫున మీకు నేను నా తరఫున కూడా మాటిస్తున్నాను సార్. అందరం కూడా ఈ వచ్చే పండుగలు 2 పండుగలు ఉన్నాయి సార్, అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణం జరుపుకుంటాం సార్. ఈ శ్రీరామనవమికి సంబంధించిన ర్యాలీ సార్ రేపు మనకు పండుగ ఉంటుంది, కానీ ఒక 15 రోజుల తర్వాత మన దగ్గర పొజిషన్ ఉంటుంది సార్, ఇది శోభాయాత్ర ఉంటుంది సార్. దానికి కూడా ఈరోజు డేట్ కన్ఫర్మ్ అయితే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెద్దలందరూ మాట్లాడుకొని ఒక డేట్ చెప్తారు సార్. దాని ప్రకారం నెక్స్ట్ అది కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ మా సార్ చెప్పినట్టుగానే అందరూ ప్రశాంతమైన వాతావరణం జరుపుకుందాం. ముఖ్యంగా ర్యాలీ శోభయాత్ర అవుతున్నప్పుడు మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు వాలంటీర్స్ లాస్ట్ టైం ఉన్నారు, కొంతమంది ఈసారి జరిగిన ప్రతి ర్యాలీలో వాలంటీర్స్ ఉన్నారు. కొంతమంది పిల్లలు కొంచెం అత్యుత్సాహం, అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, తెలుసో తెలియకు చిన్నగా ఆ టైంలో ఏదో చెప్తుంటారు. కాబట్టి మీరు ఈసారి మీరు ముందుగానే ఉండి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు, కానీ పర్టికులర్ నేను చెప్తే బాగుండదు. మీరు ఒకసారి వాళ్ళకి చెప్పుకొని అందరు ప్రశాంతంగా ఆ ర్యాలీ పీస్ఫుల్గా ఏ విధంగా చేసుకొని ముందుకు పోదాము. ఈ పిలువగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సార్, పిలువగానే వచ్చినటువంటి డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కమిషనర్, ఏ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్ వాళ్ళకి, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో టీ తీసుకొని థ్యాంక్ యూ అండి. పొలిటికల్ పార్టీకి సంబంధించి, హిందూ ఆర్గనైజేషన్ సంబంధించి, మైనార్టీకి సంబంధించి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా స్టేజ్ పైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, ట్రాన్స్కో ఏఈ గారికి, రెవెన్యూ సిబ్బందికి, ఫైర్ సిబ్బందికి మరియు నా సహచరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు చాలామంది పెద్దలు మాట్లాడారు. దీనిలో ముఖ్యంగా ఈ యొక్క రేపటి శ్రీరామనవమి గురించి మనం ఏం మాట్లాడుకోలేదు. శ్రీరామనవమి దాదాపుగా ఇక్కడ గజ్వేల్లో పాత హిస్టరీ చూస్తే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి మనం ఓన్లీ శ్రీరామనవమి గురించే కాకుండా జనరల్గా అన్ని హిందూ మతానికి సంబంధించిన పండుగలు కానీ, ముస్లింకి సంబంధించిన పండుగలు కానీ అన్నిటి కొరకని జనరల్గా మనం చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతూ, ఇప్పుడు అరవింద్ కానీ, సురేష్ కానీ వీళ్ళు మాట్లాడుతూ ఒక ర్యాలీ ఈవినింగ్ ప్రపోజ్ చేస్తున్నాం సార్ అని చెప్పి అన్నారు. ఈవినింగ్ చాలా టఫ్ ఉంటుందండి, ఈవినింగ్ పర్మిషన్ ఇవ్వడం కష్టమే. హైదరాబాద్లో కూడా ఎట్లయితుందో ఇవాళ సిటీ పోలీస్ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. సిటీ, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ అందరితో కూడా మాట్లాడదాము. వాళ్ళ అక్కడ ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం. డెఫినెట్లీ ఈవినింగ్ అనేది అడ్వైజబుల్ కాదు. మీరే ఇప్పుడు అందరం మనం మాట్లాడుతున్నప్పుడు అందరం అనుకుంటున్నాం, మన వాళ్ళు ఇప్పుడు తాగి ఉన్నప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండదు, అనవసరంగా చిన్న చిన్న ఇష్యూస్ అది లాండ్ ప్రాబ్లం అవుతాయి. మన పండుగ మనం కంట్రోల్ ఉండాలి, మన పండుగ మనమే గోపాలుకోవాలి. దాన్ని ఈవినింగ్ చేసుకోవడం ఏంటి, మార్నింగ్ అంతా మనకు 11-12 దాకా మనం అన్నీ చేసుకోవచ్చు. రోజు ఎండగొడుతుందని చెప్పి ఏ పని కూడా ఆపుతలేము. మన దేవుని ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయాలని చూస్తున్నారు. అది
నా ఉద్దేశంలో సరైనది కాదు. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా అలాగే ఇంతకుముందుకు చక్కగా మన గోపాల్ రెడ్డి గారు బాధ్యత గురించి చాలా నిజంగా మంచి చిన్న స్టోరీ చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. దీనిలో ఏముంది, దీనిలో పోలీసు ఉన్నది దేని కొరకు, మిగిలిన సిబ్బంది ఎవరున్నా కానీ సొసైటీ అనేది ఒక స్మూత్ ఫంక్షనింగ్ కొరకు ఉన్నారు. వాళ్ళే చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ సలహాలు సూచనలు అన్నీ కూడా ఇంపార్టెంటే. ఒక ఓన్లీ పోలీస్ డైరెక్ట్ చేయడానికి లేదు, రెవెన్యూ డైరెక్షన్ చేయడానికి లేదు, ఎవరు చేయడానికి లేదు. అందరం ఇది మన టౌన్, ఇది మన అందరం ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది చేసుకోవడానికి కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. దానికి అందరూ కోఆపరేట్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు. అలాగే మతీన్ గారు కూడా మనం హిందూ పండుగలకు కానీ ముస్లిం పండుగలకు కానీ హిందూస్ ఎట్లా కోఆపరేట్ చేశారు, హిందూ పండుగలకు కూడా మేము డెఫినెట్లీ ఇదివరకు లాగానే మేము మళ్ళీ రెస్ప్రోకేట్ అవుతామని చెప్పారు. నిజంగా చాలా అభినందనీయం. అలాగే మన ఇప్పుడు మాట్లాడినటువంటి అందరూ కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చారు, చక్కగా ఇచ్చారు. దయచేసి మీరందరూ ఇలాగే కలిసిమెలిసి ఎటువంటి ఇష్యూ అయినా కానీ మీ అందరికీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాలంటీర్స్ ఉన్నాయి, నా దగ్గర ఏ ఇష్యూ అయినా మీరు డైరెక్ట్గా మీరు రెస్పాన్సిబుల్ తీసుకోండి. మీతో కాకుండా మేము ఉంటాం. ఎందుకంటే పోలీస్ మీకు తెలుసు, యూత్ ఉంటుంది, పోలీస్ ఇన్వాల్వ్ అయింది ఇన్ఫార్మ్లు అంటే అయ్యో సార్ వాళ్ళను అనవసరంగా పోలీస్ వాళ్ళు దబాయిస్తున్నారు అని చెప్పి అనుకుంటుంటారు. రియల్గా అటువంటిది ఏమి ఉండదు. మీరు ఇట్లా ముందరుంటే మాకు ఇంకా అంతకన్నా హ్యాపీ ఏది ఉండదు. మాకు ఎవరిని కూడా అందరు మన వాళ్ళే, ఎవరిని కూడా సర్ప్రైజ్ చేయాలనేది ఉండదు. కాకపోతే లా అండ్ ఆర్డర్ అవుతుందని చెప్పి ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్లీ తీసుకుంటాం. కానీ మీరు యాక్టివ్ ఉన్నంతసేపు మేము అసలు ఒక్క స్టెప్ కూడా ముందరికి మీరు రోల్ తీసుకున్నంతసేపు మాకు చాలా హ్యాపీ. దయచేసి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీరు కొంచెం యాక్టివ్ ఉండి పోలీస్కి కోఆర్డినేట్ చేస్తే చాలా బాగుంటుంది. అది మేము కోరుకుంటున్నాం. ఈ పిలవగానే నా పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అందరు మీరు కలిసి ఉంటారు, ఇలాగే ఉండాలి. మీరు చెప్పిన పని మంచి ఆలోచన, మీరు అందరు స్వాగతిస్తే బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా పర్టికులర్గా వీళ్ళ పేరు చెప్పడం కదా, అది సుఖేందర్ చేస్తాం కాబట్టి కొన్ని ఇబ్బంది ఉండకపోవచ్చు. సాయంత్రం టైం చేస్తాం, ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ పోలీసు వారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది తాగి రోడ్ల మీద వాళ్ళు వచ్చి కూడా ఎగిరే అవకాశం ఉంటుంది సార్. కొద్దిగా రిస్క్ తీసుకొని మా ఇంట్లో దయతలిచి జర రిస్క్ ఇవ్వాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో శాంతియుతంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి కూడా జరపడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తాం. శోభయాత్రకి ఇందాక మధ్యలో చెప్పినట్టు ఇక్కడ సాంప్రదాయం ఏదో మంచి సాంప్రదాయం ఉంది. హిందూ పండుగలకు ముస్లిమ్స్ సహకరించడం, ముస్లిమ్స్ పండుగలకు హిందువులు సహకరించడం, ఆ సాంప్రదాయం ఉంది, ఆ సహజీవనం ఉంది. అదే సహజీవనాన్ని మేము కొనసాగిస్తాం, దాన్ని కంటిన్యూ చేస్తాం. అందుకోసం ఆ వైపులో కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ వైపు నుంచి కూడా అట్లా సహాయ సహకారం అందిస్తాం, ఆ విధంగా మోటివేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉత్తమమైన వాతావరణం గడపడానికి అన్ని రకాలుగా మా సైడ్ నుంచి ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉంటాము. అందులో ఏసారి ఏమన్నా తమ సంబంధించిన విషయం చెప్తారా? ఒక నిమిషం. బంధువులు అందరికీ, అన్నదమ్ములకి నమస్కారం. మొదటగా శోభయాత్ర ఎవ్రీ ఇయర్ 10 years నుంచి మార్నింగ్ చేస్తుండే, ఈ ఇయర్ నైటు ఆర్గనైజ్ చేస్తున్నా అని చెప్పారు. కొంచెం మద్యపానం షాప్స్ బంద్ చేస్తే చాలా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. మళ్ళీ మున్సిపల్ సిబ్బంది కూడా కొంచెం నైట్ ఉండాలని మనవి చేస్తున్నాం సార్. నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ సార్. చేసినటువంటి పెద్దలు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గజ్వేల్ పుర ప్రముఖులందరికీ పేరున ఇక్కడ వచ్చి మన యొక్క శాంతియుత స్వభావాన్ని వ్యక్తపరిచినందుకు, ఏదైతే యాత్రలు శోభాయాత్ర కానీ ఏదైనా మనం తీసుకున్నట్టు ప్రోగ్రాంలో కూడా మనం కూడా కొంతమందిని వాలంటరీగా ఏర్పాటు చేసుకొని ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళను కంట్రోల్ చేసే విధంగా మనోళ్ళను కూడా మనం సర్ది చెప్పుకొని మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని యాత్రా నిర్వాహకులను కోరుతున్నా. అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళను కానీ కొన్ని సందర్భాలు ఏమైనా ముందుకు తీసుకుపోయేందుకు
కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాకు తెలిసి అయితే రామాలయం గల్లీలో వాటి పోల్స్ అయితే వేసిర్రు. అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు కూడా మళ్ళీ చెక్ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మున్సిపల్ సిబ్బంది మనకు ఎప్పుడైనా కానీ కమిషనర్ గారు ఫోన్లో అందుబాటులో ఉంటారు. ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ సహాయ సహకారం కూడా ఖచ్చితంగా మనం తీసుకొని గజ్వేల్లో నిర్ణయించే ఏ కార్యక్రమం అయినా కానీ శాంతియుత సందర్భంలో శాంతియుత మార్గంలో పట్టే గతంలో ఏ విధంగా అయితే నడిచిందో ఇప్పుడు కూడా భవిష్యత్తులో అదే విధంగా నడిపించే విధంగా మనమందరము కృషి చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మనము అంతా శాంతియుత స్వభావంతో ఉండాలని కోరుకుంటూ వీరికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ హనుమాన్ శోభాయాత్ర పురస్కరించుకొని ఈ శోభాయాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఇక్కడ ఏమైనా అవసరం ఉన్నట్టయితే డెఫినెట్గా మా శాఖ తరఫున వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ ఏదైనా మా వంతు సహకారం ఎలవేళలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.